హాయ్ అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకు వచ్చేసి పొటాటో పాకెట్ లాగా చేశాను. చాలా సింపుల్. మీరు మీ పిల్లలకి ట్రై చేయండి అండ్ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఖచ్చితంగా ట్రై చేస్తారు కాదు. సమ్మర్ కదా, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు పిల్లలు. అందుకే ఇలా సింపుల్ వేలు అయిపోయాయి చేసిస్తే మనకు శ్రమ తక్కువ, పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో దానికోసం ముందుగా అయితే నేను గోధుమ పిండి తీసేసుకుంటున్నాను. సో మీకు ఎన్ని కావాలో అంత తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం కొంచెం సాల్ట్, ఆయిల్ అలా మిక్స్ చేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను నువ్వులు వేసుకోవడం మర్చిపోయాను, అంత అయిపోయిన తర్వాతకి గుర్తొచ్చింది. సో మంచిగా మళ్ళీ పైన పర్లేదు, కొంచెం నువ్వులు ఈజీగానే లోపల స్టిక్ అయిపోతాయి కాబట్టి ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అన్నా లేదంటే బ్లాక్ కలర్వి అన్న వేసుకొని మంచిగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని స్మూత్గా ఉండాలి. అప్పుడే మనకి లోపల మంచిగా లేయర్ లాగా అలా కనిపించేస్తుంది. గట్టిగా అస్సలు చపాతీ పిండిని ఇది చేయకండి, కలపకండి. నెక్స్ట్ నేను ఇందులో స్టఫ్ కోసం అయితే 2 చిన్న సైజు పొటాటో, అలాగే గ్రీన్ పీస్. ఓన్లీ మీరు పొటాటోతోనైనా చేసుకోవచ్చు, కాకపోతే బఠానీ కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి మధ్య మధ్యలో తగులుతుంటనేసి నేను బాయిల్ చేసుకున్నానండి. డైరెక్ట్గానే బాయిల్ చేసేసుకున్నాను. లేదంటే మీరు ఒక్కొక్కటిగా తీసుకొని గ్రీన్ పీస్ అలా కూడా బాయిల్ చేసుకోవచ్చు, కానీ త్వరగా అయిపోతుందని నేను ఈ విధంగా బాయిల్ చేసుకొని. సో పొటాటో అయితే ఒక చిన్న సైజు 2, పెద్దదైతే ఒకటి తీసుకోండి. ఇంకా స్టఫ్ ఎంత కావాలో అంత. సో నేను ఒక చిన్న ఆనియన్ తురుముకున్నాను, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. మీరు కావాలంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు. ఓన్లీ మీరు బీట్రూట్తోనైనా మీ వెజిటేబుల్స్ మీ ఇంట్రెస్ట్, పిల్లలు ఏమేమి తింటారో అది. సో ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్. కొద్దిగా, ఎక్కువ స్పైసీ ఏం కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. బాగా మెత్తగా కావాలంటే మెత్తగా మ్యాష్ చేసుకోండి. కాకపోతే మా పిల్లలు కొంచెం పప్పుల్లాగా ఇష్టపడతారనేసి నేను పొటాటోనే బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఆ గ్రీన్ పీస్ అలానే ఉంచుతున్నాను. సో అది మీ ఇష్టం. ఇంకా లోపల స్టఫ్ మాత్రం మీకు ఎలా అంటే అలా, మొత్తాన్ని మీ పిల్లలు ఎలా ఇష్టపడతారో ఆ విధంగా, కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. సో స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొంచెంగా తీసుకొని మనం చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోండి. ఓకేనా? చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సమోసా టైప్ లాగా కూడా చేసుకోవచ్చు. షేప్ డిఫరెంట్ అంతే. లోపల అలా స్టఫ్ ఉండడం వల్ల పిల్లలు కూడా, మీ పిల్లలు ఏ వెజిటేబుల్ అయితే ఎక్కువ ఇష్టంగా తింటారో అది పెట్టేసి చేసేయండి. సో నేనైతే ఈ విధంగా కొంచెం మందంగా అలా చపాతీ చిన్నగా చేసుకొని ఆయిల్తో స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు వాటర్ అన్నా లేదంటే గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి అదైనా, ఎందుకంటే మళ్ళీ లోపలిది స్టఫ్ అంతా బయటికి రాకుండా ఉండడానికి. సో నేను ఇలా పాకెట్ లాగా చేస్తున్నాను. సో బాగుంటుంది కదా అనేసి, లోపల మనకి అస్సలు బయటికి కూడా రాదు స్టఫ్ అనేసి. ఇలా 4 సైడ్లు మనము ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. సింపుల్గా అన్నీ ఇంకా ఈ విధంగానే చేసేసుకోండి. సో మీకు కొంచెం ఎక్కువ అనిపించింది, షేప్ కరెక్ట్గా రావాలి, చిన్నగా కావాలంటే ఇలా ఎడ్జెస్ సైడ్వన్నీ కూడా కట్ చేసుకొని లోపల స్టఫ్ పెట్టి, అంటే చిన్న సైజు కావాలంటే పెద్ద సైజు కావాలంటే పెద్దగా చపాతీ చేసుకోండి, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా అన్నీ సేమ్ ఇలానే చేసేసుకొని చక్కగా కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై లాగా చేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏంటంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. కానీ సమ్మర్ కాబట్టి ఎక్కువ ఆయిల్ వద్దాక కొంచెం ఆయిల్ తక్కువ చేయమని అంటున్నారు. కానీ ఏంటంటే సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు ఇలా మంచి స్పైసీగా తింటూ టీవీ చూడడం అంటే పిల్లలకు భలే ఇష్టం అండి. మా పిల్లలకైతే అంతే. చల్ల ఆఫ్టర్నూన్ తింటారు. ఇలా కూడా రోజు మనం చల్లవి ఇవ్వలేము కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, అండ్ తక్కువ టైంలో అయిపోవాలి కాబట్టి మనం ఇలా ఇస్తూ ఉండాలి. సో ఈ విధంగా కొంచెం ఆయిల్ అలా వేసేసుకొని, సో మనకి మొత్తం మునిగిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్ తోటి ఈ విధంగా చేసేసుకోండి. చాలా బాగుంటుంది. పైన మంచిగా క్రిస్పీగా, లోపల మనకి తింటుంటే ఆలు అలాగే గ్రీన్ పీస్ మంచిగా తగులుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత మందంగా ఉంది కదా, పిండిగా ఉంటుంది అంటే అలా ఏమి ఉండదండి. అన్ని చోట్ల ఒక 1 మినిట్ అలా పెట్టేసుకొని సైడ్కి అంటే ఎడ్జెస్కి పైన కింద మంచిగా చేసేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. వాళ్ళు తింటున్న కొద్దీ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మనం ఎంత మందం చేసినా కూడా టేస్టీనెస్ ఉంటుంది.
సో ఈ విధంగా అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి. సో ఒక 2-3 నేనైతే ఒక 4-5 అంతే కొంచెమే చేసేసాను. పిల్లలు లేవగానే ఒకటి 2 తిని మిల్క్ తాగేస్తారా, హ్యాపీగా ఉంటుంది. చూసారు కదా పైన ఎంత క్రిస్పీగా ఉందో, లోపలిది కూడా మనకి స్టఫ్ కొంచెం కూడా బయటికి రాలేదు. అండ్ మంచిగా లేయర్ లాగా కూడా ఉంటుంది చూడండి, పచ్చి పచ్చిగా అలా ఏముండదు. మనము ఏమంటారు కదా, పొటాటోని బాయిల్ చేసాం కాబట్టి. ఎమ్మి పొటాటో పాకెట్ రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చక్కగా ఒక 2 తిని పాలు తాగారా, ఈవినింగ్ స్నాక్కి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ట్రై చేస్తారు కాదు, నెక్స్ట్ ఇంకో మంచి ఈవినింగ్ స్నాక్ లేదంటే బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇన్స్టంట్ సమ్మర్ కాబట్టి విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి పిల్లలకి, ఈవెన్ మా పిల్లలు కూడా అంతే. అందుకే ఈ విధంగా చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో వీడియో ఎక్కడికి ఏం చేస్తున్నా, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో